హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. సో షార్ట్స్లో చాలా కన్సిస్టెంట్గా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే అమ్మ వాళ్ళని ఇంటికి పిలవడంతో స్టార్ట్ అయినాయి అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఆ ఫెస్టివల్ లేకుండి. సో మేము ఇంటికి రమ్మని చెప్పినాము. సో వస్తా అన్నారు. వాళ్ళు వచ్చేలో పని ప్రిపరేషన్స్ చేద్దామని చెప్పి అన్నీ సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకున్నాం. బట్ ఆఫ్ కోర్స్ లేట్ అయిందనమాట. ఎంత త్వరగా వేద్దాం అనుకున్నాం. ఆ రోజుకి మెన్యూ మ్యాంగో పులిహోర, గారెలు అండ్ ఆల్సో పాయసం. ఈ 3 వేసిన సింపుల్గా నాకు ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా తను పూజకి అంతా రెడీ చేసేసిన తర్వాత పచ్చడి చేద్దామని చెప్పి నేను దేవుడి రూమ్లోకి వచ్చేసిన అనమాట. నేను ఎప్పుడు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయలే. ఈ ఇయర్ నాకు ఎందుకో చేయాలనిపించింది. ఇంట్లో ఉన్నప్పుడు డాడీ చేస్తుండే, లాస్ట్ ఇయర్ తను చేసేసినే అనమాట. సో ఇయర్ నేను చేద్దామని చెప్పి అన్నీ కట్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకొని వచ్చి కలిపేస్తున్నాను అనమాట. నాకు కూడా ఏం పర్ఫెక్ట్గా రాదు. సో సుశాంతి ఏదో చెప్తుంది, మేము అందరం కలిసి ఏదేదో చేసేసినాం. బట్ టేస్ట్ వాస్ చాలా బాగుంది. సో ఇంకా అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా దీపం వెలిగించేస్తున్నాం అనమాట దేవుడి దగ్గర. అప్పటికి పూజ అంతా అయిపోయాక మా మమ్మీ వచ్చేసింది. తిందామని స్టార్ట్ చేసిన టైంలో సో ఇంకా అందరం కలిసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట, పలహారాలని. సో మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా అయిపోయింది. సో ఇంకా మేము లంచ్ స్కిప్ చేసి డైరెక్ట్ డిన్నర్ చేసినాం. అందరం మంచిగా ఎంజాయ్ చేసినాం. బట్ ఓకే బాగానే వచ్చినాయి. పులిహోర మాత్రం చాలా బాగా వచ్చిందంట. సో నెక్స్ట్ ఇంకా అందరం ఉంటే ఫన్ హోతాయి కదా. ఇంకా అందరం కలిసి ఆ మసాలాతో అందరికీ తెలియకుండా మసాజ్ చేసి అట్లా ఫన్ చేసినాం అనమాట కొంచెం సేపు. ఇంటికి కాల్ చేసినాం అనమాట. ఇంకా తిన్న తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మార్నింగ్ కాల్ చేస్తే వాళ్ళు హడావిడిలో ఉంటారు, మేము హడావిడిలో ఉంటాం. సో సరిగ్గా మాట్లాడలేమని చెప్పి ఇంకా ప్రశాంతంగా ఉన్నప్పుడు కాల్ చేసినాం. వాళ్ళ పూజ అప్పటికి ఎప్పుడూ అయిపోయిందంట. ఇంకా మాకు కృతి పాప జరసేపు మాట్లాడింది అనమాట. మాట్లాడడం అంటే అని చెప్పేసి. సో ఇంకా అది ఎక్కువ ఫోన్ సైడ్ చూడదు మేము కాల్ చేసినప్పుడు. సో మేమే ఇంకా కృతి అని పిలిచి అది ఇది అని చెప్పి ఎంటర్టైన్ చేస్తుంటే అట్లా చేసి చూసి ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా చాలాసేపు కూడా ఏముండదు, ఎక్కువసేపు ఉంటే క్రాంకీ అయిపోతుంది. అందుకే ఇంకా కాల్ కట్ చేసేసినాం. కుప్పి ఫస్ట్ ఊనో కార్డు తీసుకొని వస్తా ఆడదామని చెప్పాను. మాకు వచ్చు, మేము ఆడదామని అంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకొని కూర్చొని అంతాక్షరి ఆడదాం అన్నాడు. దాని తర్వాత ట్రూత్ ఆర్ డేర్కి వెళ్ళింది. దాని తర్వాత రెడ్ హ్యాండ్స్ ఆడారు. ఇన్ని ఎక్స్టెండ్ చేసారు అనమాట. మధ్యలో తశ్వి ఇంకా కుప్పి డేర్ కూడా వేసారు. దట్ వాస్ రియలీ ఫనీ. బట్ నేను ఆడియోస్ ఏం యాడ్ చేయట్లేను. ఇంకా అంతాక్షరి సెషన్ అయిపోయినాక 2:30 స్టార్ట్ చేసినామంటే చూసి కదా మస్కటి కప్తోనే ఆడుతున్నాము. మాకు వాటర్ బాటిల్స్ ఏదో దొరకలేదు అప్పుడు. సో ఇంకా ఒకరి మీద ఒకళ్ళు వేసుకోవడం తప్ప 2:30లో ఏం లేదనమాట. సో నీకే వచ్చింది అని చెప్పి అందరం ఎంకరేజ్ చేసినాం సుశాంతిని. అప్పటికే 2 times ఏమో వస్తే దేవుడికి అని చెప్పి వదిలేసింది అనమాట. సో సిరిని కొట్టమని డైరీ చిన్న వెళ్ళి కొట్టింది. దాని తర్వాత సిరి కూడా దాన్ని కొట్టింది అనమాట. మీరు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూస్తారు. దాని తర్వాత వచ్చిన డేర్ ఏంటంటే తశ్వికి వచ్చిందనమాట డేర్. చిన్న అన్నయ్య మీద వెళ్ళి వాటర్ పోసేసి రావాలి అని చెప్పి అన్నేమో చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు అనమాట. అందరం మార్నింగ్ వెళ్ళిస్తాం కదా. సో తశ్వికి కంట్రోల్ పడేవి. బట్ ఏదో అట్లా బచాయించిపోయింది ఈసారికి. సో వెళ్ళి వాటర్ ఫేస్ మీద పోయాలి అంటే షర్ట్ మీద మొత్తం పోసేసి వచ్చిందనమాట. అన్నయ్య ఏమో డీప్ స్లీప్లో ఉండే అప్పుడు.
ట్రూత్ ఆర్ డేర్ కూడా అయిపోయినాక ఇంకా రెడ్ హ్యాండ్స్ ఆడారనమాట. సో ఈవినింగ్ కంకణాలు కట్టుకోవాలి అని గుర్తొచ్చింది. సో ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత కంకణాలు అయితే కట్టేసుకున్నాం అనమాట. సో ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాం నేను, మమ్మీ, సుశాంతి. నేనేం చేయలేదు అనుకోని సుశాంతి పన్నీర్ కర్రీ చేసింది, మమ్మీ అవన్నీ ఫ్రై చేసి ఇస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు మాత్రం మ్యాచ్లో మునిగిపోయినారు. సో ఇంకా దాని తర్వాత డాడీ రావడానికి కూడా టైం పడుతుంది అంటే నేను చెల్లి వాళ్ళం అందరం తినేసినాం. సో డాడీ వచ్చినాక తను తినేసిన అనమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.